మిత్రులారా, సజ్జలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాతకాలం ఆహారం. మన పెద్దలు ఎక్కువగా సజ్జలనే తినేవారు. అందుకే వాళ్ళు ఎంతో బలంగా, ఆరోగ్యంగా ఉండేవారు. సజ్జలు శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి. రోజంతా ఉత్సాహంగా పనిచేయడానికి సహాయపడతాయి. ఎక్కువసేపు ఆకలి వేయకుండా పొట్ట నిండినట్టు అనిపిస్తుంది. అందుకే చాలా మంది ఇప్పుడు కూడా సజ్జలను తమ ఆహారంలో తీసుకుంటున్నారు. సజ్జల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. వేసవిలో శరీరానికి చల్లదనం ఇవ్వడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. పాతకాలం ఆహారాల్లో సజ్జలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. సజ్జ జావ, సజ్జ సంగటి, సజ్జ రొట్టెలు ఇలా ఎన్నో రకాలుగా చేసుకుని తినవచ్చు. అందుకే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పాతకాలం ఆహారాలను మళ్లీ మన జీవితంలోకి తీసుకురావాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మిత్రులారా, సజ్జలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాతకాలం ఆహారం. మన పెద్దలు ఎక్కువగా సజ్జలనే తినేవారు. అందుకే వాళ్ళు ఎంతో బలంగా, ఆరోగ్యంగా ఉండేవారు. సజ్జలు శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి. రోజంతా ఉత్సాహంగా పనిచేయడానికి సహాయపడతాయి. ఎక్కువసేపు ఆకలి వేయకుండా పొట్ట నిండినట్టు అనిపిస్తుంది. అందుకే చాలా మంది ఇప్పుడు కూడా సజ్జలను తమ ఆహారంలో తీసుకుంటున్నారు. సజ్జల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. వేసవిలో శరీరానికి చల్లదనం ఇవ్వడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. పాతకాలం ఆహారాల్లో సజ్జలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. సజ్జ జావ, సజ్జ సంగటి, సజ్జ రొట్టెలు ఇలా ఎన్నో రకాలుగా చేసుకుని తినవచ్చు. అందుకే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పాతకాలం ఆహారాలను మళ్లీ మన జీవితంలోకి తీసుకురావాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.